హలో మై డియర్ ఆర్జికేటీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ E3 అండ్ E4 స్టూడెంట్స్. ఈ వీడియోలో మీకు NPTEL ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఆల్రెడీ మీ NPTELకి సంబంధించినటువంటి ఒక పోర్టల్ ఉంటుంది, SWAYM స్వయం అని. అది మీరు యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ క్రోమ్లో అయితే మీరు సెర్చ్ చేసుకొని దాంట్లో మీ కాలేజ్ మెయిల్ ఐడితో మీరు ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి. ఈ పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేసి 3 బటన్స్ మీద ఇక్కడ మీ కాలేజ్ ఐడి యాడ్ చేసుకుని మై కోర్సెస్లోకి వెళ్ళండి. సో మీ కాలేజ్ మెయిల్ ఇచ్చిన తర్వాత మై కోర్సెస్లో మీరు ఆల్రెడీ కొన్ని కోర్సెస్ యాడ్ చేసుకుంటారు కదా మీ బ్రాంచ్కి సంబంధించి, ఆ కోర్సెస్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. సో నాకు సంబంధించి కోర్సెస్ ఇక్కడ చూపించాయి కదా, ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. 3 ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, ఆ తర్వాత మనం పేమెంట్ ఆప్షన్కి వెళ్తాము. సో పేమెంట్ అనేది మన తరపున కాలేజ్ పే చేస్తుంది కాబట్టి మనం పేమెంట్ ఆప్షన్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేస్తాం. పేమెంట్ మనకు మెయిల్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత. సో మీరు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అని కొట్టిన తర్వాత కిందకి వెళ్తే ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆల్రెడీ E4 వాళ్ళకైతే E3లో మీరు ఆల్రెడీ ఒకసారి NPTEL కోర్స్కి రిజిస్టర్ అయి ఉంటే మీ డీటెయిల్స్ అన్నీ డిఫాల్ట్గా ఫిల్ అయి ఉంటాయి. సో అవి కంటిన్యూ అయిపోతాయి, మీరు జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. అదే E3 వాళ్ళకైతే ఎవరైతే ఫస్ట్ టైం NPTEL రిజిస్ట్రేషన్ అవుతున్నారో వాళ్ళకి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరే స్క్రాచ్ నుంచి ఫస్ట్ నుంచి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్, ఇంకా ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ ఆర్ ఎనీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో అవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫో చూసుకున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్, సో మీరు చూసుకున్నట్లయితే ఇమేజెస్ అనేది 50 to 150 KB లోపల ఉండాలి, JPG ఫార్మాట్లో ఉండాలి. మీరు ఇది ఇమేజ్ రెడ్యూసర్ అనే యాప్ ఉంటుంది, అందులో చేసుకోవచ్చు. మీ ఈమెయిల్, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, మీ స్టేట్, మీ ఫోన్ నెంబరు, ఆల్టర్నేట్ ఫోన్ నెంబరు, మీ జెండరు, ఇక్కడ 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఇంకా ఐడి ప్రూఫ్, ఆధార్. అలాగే మీకు కింద మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. మీ రోల్ ఏంటి, మీ స్టూడెంట్ ఏంటి, అండ్ చూడండి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది కాలేజ్ ద్వారా, ఇంకా ఎంప్లాయర్ స్టేటస్ నో, అండ్ మీరు మీ మోటివేషన్ ఏంటి ఈ కోర్స్ చేయడానికని ఉంది. ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫర్ గెటింగ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఆ తర్వాత కింద ఒక టిక్ మార్క్ ఉంటుంది, క్లిక్ చేయాలి. ఐ హియర్లీ కన్ఫర్మ్ దట్ అని. ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు మీరు. సో అలాగే మీ కంట్రీ, మీ కాలేజ్ ఏ కంట్రీకి సంబంధించిన స్టేట్, అలాగే మీ కాలేజ్ పేరు RGKT నూజివీడు కదా, సో RGKT అది బీటెక్, మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఏ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో 3rd ఇయర్ అయితే 3rd ఇయర్, 4th ఇయర్ అయితే 4th ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాక ఆర్ యూ టేకింగ్ దిస్ ఎగ్జామ్ ఫర్ క్రెడిట్ ట్రాన్స్ఫర్, ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం చేసేవాళ్ళు, ఆల్రెడీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఒకసారి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్ డేటా ఫిల్ అయ్యి వచ్చేస్తుంది. డూ యూ హ్యావ్ ఆపార్ కార్డ్? ఎస్, ఆపార్ కార్డ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఐడి ఎంటర్ చేయాలి. ఎవరికైనా ఆపార్ కార్డ్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఆపార్ కార్డ్ అని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన చిన్న షార్ట్ వీడియో చేస్తాను ఎట్లా క్రియేట్ చేసుకోవాలో. అండ్ అలాగే కెన్ యూ షేర్ యువర్ స్కోర్ విత్ యువర్ కాలేజ్ అని ఉంటుంది, ఎస్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ కొట్టి ఇక్కడ మీ కోర్స్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ యాడ్ కోర్స్ అని కొట్టాలి. సో ఆ యాడ్ కోర్స్ కొట్టి మీ సెలెక్ట్ కోర్స్, మీది ఏదైతే కోర్స్ మీరు ఉంటుందో ఆ తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ 2 క్లిక్ చేసుకొని యాడ్ కోర్స్ అని కొడితే ఇక్కడ కోర్స్ వస్తుంది. కోర్స్ యాడ్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి. సో సెలెక్ట్ ఎగ్జామ్ సిటీ. సో మీరు ఇక్కడ ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటో ఇచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్, నేనైతే విజయవాడలో రాయాలనుకుంటున్నాను. సో నేను RGKT నూజివీడు కాబట్టి నాకు విజయవాడ దగ్గర. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ విజయవాడ ఇస్తున్నాను. అలాగే విజయవాడ పిన్ కోడ్ 520001. ఓకే, ర్యాండమ్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, విజయవాడ పిన్ కోడ్ అని వస్తుంది, మీరు ఎంటర్ చేయండి. మీరు ఏ సిటీ అయితే అనుకుంటున్నారో ఆ సిటీకి సంబంధించిన పిన్ కోడ్ ఎంటర్ చేయండి. అండ్ నేను సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఏలూరు ఇస్తున్నాను, నాకు దగ్గరలో ఏలూరు ఉంది కాబట్టి. ఇంకా నేను థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి రాజమండ్రి ఇస్తున్నా. సో ఇట్లా నా నియరెస్ట్గా ఉన్న ఏరియాస్ ఇచ్చుకున్నాను. అలా కాకుండా మీరు NPTEL ఎగ్జామ్ అనేది మీరు ఇంటికి వెళ్ళి రాసుకోవచ్చు అనుకుంటే మీ హోమ్ లొకేషన్ పెట్టుకొని దానికి దగ్గరలో వచ్చేలాగా అన్ని ఎగ్జామ్స్, ఒకవేళ మీకు 2-3 NPTEL కోర్స్ ఉంటే 2 ఒకే సిటీని ఒకే ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క సిటీలో పడితే మళ్ళీ మీరు విత్ ఇన్ 1 day ఆర్
ఒకవేళ ఒక ఎగ్జామ్ మార్నింగ్, ఒక ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ నుండి వేరు సిటీస్లో అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి 2 సేమ్ ప్రిఫరెన్స్లు ఇవ్వండి. తర్వాత ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయో లేదా మీ డీటెయిల్స్, మీ పేరు, ఫోన్ నెంబరు, డాక్యుమెంట్స్, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీ కాలేజ్ ఇన్ఫో, ఓకే, మీ ప్రిఫరెన్సెస్, మీ బ్రాంచు, మీరు స్టడీ ఆఫ్ ఇయర్, అలాగే మీ ఆపార్ ఐడి. ఓకే, ఆపార్ ఐడి అనేది ఒక పర్మనెంట్ ఐడి అనమాట, ఇండియా వైడ్గా ఫాలో అయ్యే కాలేజ్ స్టూడెంట్ ఐడి. అలాగే మీ ఎగ్జామినేషన్ ఫీజు అక్కడ వస్తుంది, అది అలా కింద స్క్రోల్ చేసి మీరు ఇక్కడ పే త్రూ రెజర్వ్ పే అని క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి, పే నౌ అండ్ క్యాన్సిల్ పేమెంట్. క్యాన్సిల్ పేమెంట్ క్లిక్ చేయాలి. క్యాన్సిల్ పేమెంట్ క్లిక్ చేస్తే మీకు మీ పేమెంట్ అనేది ఫెయిల్డ్ అని వస్తుంది. అప్పుడు మాత్రమే మీ కాలేజ్ అనేది మీ తరపున ఆ పేమెంట్ అనేది ఎగ్జామ్ ఫీజు కట్టేస్తుంది. సో మీరు పేమెంట్ ఫెయిల్ చేసిన తర్వాత ఈ స్క్రీన్షాట్ తీసుకోండి రిఫరెన్స్ కోసం. తర్వాత మీకు కొన్ని రోజులకి ఒక 2-3 డేస్లో మెయిల్ వస్తుంది, మీ ఎగ్జామినేషన్ ఇట్లా ఫెయిల్ అయిందని, లేకపోతే కాలేజ్ అనేది మీ తరపున ఎగ్జామ్ ఫీజు కట్టేసింది అని చెప్పేసి. ఆ తర్వాత మీకు వీక్లీ అనేది అసైన్మెంట్స్ ఉంటాయి, మర్చిపోకుండా అందరూ వీక్లీ అసైన్మెంట్స్ రాయండి. మీరు వీక్లీ అసైన్మెంట్స్ రాయకపోతే ఈ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా NPTEL వీక్లీ అసైన్మెంట్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే అప్పుడప్పుడు NPTEL కోర్స్లోకి వెళ్ళి కోర్స్ చూసుకుంటూ దానికి సంబంధించిన వీక్లీ అసైన్మెంట్స్ అయితే చెక్అవుట్ చేయండి. నాకు తెలిసి ఒక 12 అసైన్మెంట్స్ అలా ఉంటాయి. సో వీటిలో మీరు మినిమం కొన్ని అసైన్మెంట్స్ రాయాలి, అప్పుడు మాత్రమే మీరు ఫైనల్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు వీక్లీ అసైన్మెంట్స్ అనేవి అటెంప్ట్ చేసి ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఆఫ్లైన్లో జరుగుతుంది, NPTEL ఎగ్జామ్. దానికి సంబంధించిన స్కోర్ని అలాగే మీ వీక్లీ అసైన్మెంట్ స్కోర్ని రెండింటిని కలుపుకొని మీకు ఈ ఎగ్జామ్కి CGPA అయితే ఇస్తారు. సో మంచి CGPA కావాలనుకుంటే అసైన్మెంట్స్ అన్ని రాసి మంచి ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఇది మన వీడియో. సో ఈ వీడియోని మన RGKT స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి మీకు 9th August 2026, రేపు 10th August ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ NPTEL రిజిస్ట్రేషన్. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే స్టూడెంట్స్ సంబంధించినటువంటి మంచి మంచి అప్డేట్స్, స్కాలర్షిప్స్, ఇంటర్న్షిప్స్, అప్రెంటిస్షిప్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన చాలా అప్డేట్స్ మన ఛానల్ వస్తాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.